హలో అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ శనగపప్పు కర్రీ. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగే ఉండింది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవి చిట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడం కోసం సాల్ట్ వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలను అయితే వేసుకోవాలండి. క్యాబేజ్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు, కారము, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానిచ్చుకుంటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా కూర ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్